దురంధర్ 2 సినిమాను అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతకంటే ఎక్కువ విషం చిమ్మేవాళ్ళు, నెగిటివ్ పిఆర్లు చేసేవాళ్ళు, తప్పుడు రివ్యూలు ఇచ్చేవాళ్ళు, దురంధర్ సినిమా మీద రకరకాలుగా విషం చిమ్మేవాళ్ళు, అనవసరమైన వివాదాల్లోకి లాగేవాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. ఇంకా వెయిట్ చేయండి, చాలా చాలా వివాదాలు వస్తాయి, చూదురు గాని. టాక్సిక్ సినిమాను విమర్శించింది అని దురంధర్ సినిమా హీరోయిన్ సారా అర్జున్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది. చాలా దారుణంగా విమర్శించడము, ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఏమని అన్నారట ఈమె అంటే, నో టాక్సిటీ ఓన్లీ దురంధర్ అని పోస్ట్ పెట్టిందట ఈమె ట్విట్టర్లో. వెంటనే కేజీఎఫ్ హీరో, అదే టాక్సిక్ హీరో యష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈమె మీద ట్రోలింగ్ మొదలు పెట్టారు. అసలు విషయం ఏంటంటే అండి, ఈ సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఒరే దిక్కుమాలిన దరిద్రులారా, అసలు నా కూతురికి ట్విట్టర్ అకౌంట్ లేనే లేదు. ఎవడో ఫ్యాన్ క్రియేట్ చేసుకున్నటువంటి ట్విట్టర్ అకౌంట్ అది మా అమ్మాయి పేరు మీద. ఇలా చాలా చాలా చేస్తుంటారు కదా, అందులో ఎవడో ఏదో రాస్తే దాన్ని పట్టుకొని నా కూతుర్ని విమర్శించడం ఏమైనా మీనింగ్ ఉందా? నా కూతురికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉంది. ఇదిగో ఫలానా అకౌంట్, ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అఫీషియల్ అకౌంట్. ఆమెకు ట్విట్టర్ అకౌంట్ లేనే లేదు, ట్విట్టర్లో పోస్టులు పెట్టదు. ఇది ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ. అంతేకాదు ఆయన ఇంకా ఏమన్నారంటే, మేమందరం సినిమా ఫ్యామిలీకి చెందిన వాళ్ళం. మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, సినిమా ఫ్యామిలీ. ప్రతి యాక్టర్, ప్రతి యాక్ట్రెస్, అలాగే ప్రతి సినిమా మీద నా కూతురు సారా అర్జున్కు అపారమైన గౌరవం ఉంది. ఇతరులను కించపరుస్తూ నా కూతురు ఎప్పుడు మాట్లాడదు. ఒకవేళ తాను తన గురించి ప్రచారం చేసుకోవాలి అని చెప్పి అనుకున్నా, అంటే తన సినిమాను ప్రమోట్ చేసుకోవాలి అనుకున్నా, ఇతరులను మాత్రం ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడదు. సారా కేవలం ఇన్స్టాగ్రామ్లో మాత్రమే ఉంది. అది కాకుండా ఇంకా సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్లో ఏ అకౌంట్స్ ఉన్నా సరే అవన్నీ ఫేక్. ఇలాంటి పోస్టులు దయచేసి ప్రచారం చేయకండి అని ఆమె తండ్రి రాజ్ అర్జున్ మాట్లాడారు. ఇక్కడ విషయం ఏంటంటే, యష్ ఫ్యాన్స్ కూడా అండి కొంచెం ఆలోచించాలి, ఏది ఒరిజినల్ అకౌంట్, ఏది ఒరిజినల్ అకౌంట్ కాదు అన్నది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టాక్సిక్ సినిమా అండి ఫస్ట్ మార్చి 19కి రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ దాన్ని పోస్ట్ పోన్ చేశారు. జూన్ 4కో ఎప్పుడో వేశారు తీసుకెళ్ళి. కారణం ఏం చెప్తున్నారో తెలుసా? యుద్ధం వచ్చింది కదా, మిడిల్ ఈస్ట్లో సినిమాను మేము విడుదల చేయలేము, అందుకని చెప్పి జూన్కి మేము పోస్ట్ పోన్ చేసుకున్నాము అని చెప్పి కారణం చెప్తున్నారు. ఇంతకంటే కామెడీ కారణం ఇంకోటి ఉండదు. ఎందుకంటే మరి మిడిల్ ఈస్ట్లో విడుదల కాకుండా దురంధర్ సినిమా ఆడిందా లేదా? నువ్వు మిడిల్ ఈస్ట్ మీద డిపెండ్ అయ్యి సినిమా తీస్తున్నావా, భారతదేశం మీద డిపెండ్ అయ్యి సినిమా తీస్తున్నావా? ఆలోచించు. సరే మిడిల్ ఈస్ట్ కూడా నాకు కావాలి, 100 కోట్లో 150 కోట్లో వస్తాయి అని చెప్పి అనుకుంటున్నారేమో అనుకుందాం. ఒకవేళ యుద్ధము ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొనసాగితే, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలాగా, అప్పుడు ఏం చేస్తావు? లేకపోతే సెక్యూరిటీ రీజన్స్ వల్ల మిడిల్ ఈస్ట్లో ఏ సినిమాలు రిలీజ్ చేయట్లేదు అనుకోండి, ఇంకో 6 నెలలో 8 నెలలో, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు రిలీజ్ చేస్తావా చేయవా? సో వేరే దేశంలో ఉండే పరిస్థితులు నీ చేతుల్లో ఉంటాయా? ఉండవు కదా. మన దేశంలో ఉన్న పరిస్థితులే మన చేతుల్లో ఉంటాయి. మరి మన దేశంలో ఉండే పరిస్థితులను బట్టి నువ్వు సినిమా ప్లాన్ చేసుకొని తీస్తావా? మిడిల్ ఈస్ట్లో కూడా రిలీజ్ చేయాలి, మిడిల్ ఈస్ట్లో ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను పోస్ట్ పోన్ చేశాను అనేది అదొక చెత్త కారణం. 2 నిజమండి. 1 దురంధర్ 2 సినిమాకి భయపడ్డారు. దురంధర్ 2 సినిమా విడుదలయ్యే రోజు మా సినిమా విడుదల చేస్తే మా సినిమా ఎవడు దేకడు. ఒక దేశభక్తి సినిమా దురంధర్ 2 వస్తూ ఉంటే టాక్సిక్ సినిమా ఎవడు చూస్తాడు అన్న భయం అన్నా అయ్యి ఉండాలి ప్రొడ్యూసర్స్కి, టాక్సిక్ ప్రొడ్యూసర్స్కి. లేదా ఇంకా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము అసలు వాళ్ళ సినిమా పూర్తి చేయలేదు, ఇంకా కొన్ని ప్యాచ్ వర్క్లు, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ పెండింగ్లో ఉన్నాయి వాళ్ళకి. అందుకని చెప్పి పెండింగ్లో ఉన్నవి ప్యాచ్ వర్కులు ఇవన్నీ ఫినిష్ చేసుకోవడం కోసమని సినిమా పోస్ట్ పోన్ చేసుకున్నారు మార్చి 19th నుంచి. అది ఇంకో అసలు రీజన్. నువ్వు అలా కాకుండా మార్చి 19థ్కే విడుదల చేయాలి అనుకుంటే ఇంకా పెండింగ్ వర్క్ ఉంది, పెండింగ్ వర్క్ పెట్టుకొని ఎట్లా రిలీజ్ చేస్తావు నువ్వు? అంటే పెండింగ్ వర్క్ ఫినిష్ చేసుకోకుండానే చాలా సినిమాలు ఒక డేట్ ఇచ్చి తర్వాత డేట్లు మార్చుకుంటూ వెళ్తుంటాయి చూడండి. నువ్వు కూడా అలాంటి లైన్ లోపలికి వెళ్ళిపోయావు. దురంధర్ చూడండి, ఒక డేట్ ఇచ్చాడు, ఆ డేట్కి రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక డేట్ ఇచ్చాడు, ట్రైలర్ రిలీజ్ చేస్తానన్నాడు పలానా టైంకి, పలానా డేటు, పలానా 11:01 ట్రైలర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు, చేసేసాడు. ఆడు మగాడ్రా బుజ్జి అంటారు చూసారా, దురంధర్ 2 ప్రొడ్యూసర్స్ని, దురంధర్ 2 డైరెక్టర్ని ఆడు మగాడ్రా బుజ్జి అని చెప్పి అనాలి. అఫ్కోర్స్ దురంధర్ ప్రొడ్యూసర్స్లో మహిళ కూడా ఉంది, ఆమె వీర నారి అని చెప్పి అనాలి. పర్ఫెక్ట్ ప్లానింగ్ అండి దురంధర్ 2. నువ్వు అలా ప్లాన్ చేసుకోవడం చేతగాక మళ్ళా ఆ దురంధర్ 2 హీరోయిన్ మీద పడ్డారు, ఆ చిన్నపిల్ల మీద. పోనీ ఆమె నిజంగా ఏమైనా అన్నదా? అనలేదు అనే మనస్తత్వం కూడా ఆమెకు ఉంటుందని నేను అనుకోను. నాకెలా తెలుసు ఆమె మనస్తత్వం అంటారా? లాజిక్ అండి. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి వివిధ భాషలలో నటిస్తూ వస్తుంది. మలయాళం సినిమాలో నటించింది, తమిళ సినిమాలలో నటించింది, విక్రమ్ నాన్న సినిమా మాత్రమే కాదు, ఆ స్నేహ భర్త తీసినటువంటి సినిమా ఉంటుంది, అతను తీశాడో, అతను యాక్ట్ చేశాడో, తీసి యాక్ట్ కూడా చేశాడో. కోడి పుంజును
చంపకూడదు అని చెప్పి ఒక సినిమా ఉంటుంది చూడండి. సేమ్ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగులో తీశారు. ఈ అమ్మాయి తెలుగులో కూడా యాక్ట్ చేసింది రాజేంద్ర ప్రసాద్ గారి మన్మరాలుగా. వివిధ భాషల్లో నటిస్తున్నటువంటి యాక్టర్స్ ఈమె చిన్నప్పటి నుంచి. సో ఆబ్వియస్గా అండి ప్రతి భాష మీద, ప్రతి భాషలో ఉండే నటీనటుల మీద గౌరవం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మన శ్రీదేవి గారు చిన్నప్పటి నుంచి చాలా భాషల్లో నటించేవారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ. సో అన్ని భాషల మీద, అన్ని సినిమాల మీద, అన్ని భాషల సినిమాల మీద గౌరవం ఉంటుంది. ప్రతి భాషలో యాక్ట్ చేయాలి అన్న ఆ క్వాయిష్ ఉంటుంది. మొన్న కూడా మధ్య యుఫోరియానో ఏదో సినిమా, గుణశేఖర్ గారి సినిమాలో యాక్ట్ చేసింది ఈ అమ్మాయి. భూమిక కూతురుగానా, భూమిక కొడుకు ఉంటాడు, భూమిక కొడుకు ఈమెను మాలెస్ట్ ఏదో చేస్తాడు, అలాంటి రోల్ అనుకుంటాను. సో ప్రతి భాషలో నటించాలి అని చెప్పి అనుకునే మనస్తత్వం ఉన్న నటి యష్ సినిమాను, కన్నడ సినిమాను, ఆ టాక్సిక్ సినిమాను ఎందుకు విమర్శిస్తుంది చెప్పండి? చెయ్యదు. ఆమె చేయట్లా. ఇదిగో నేను విమర్శిస్తున్నా, ఏం చేస్తారో చేయండి. ఇంకా చాలామంది విమర్శిస్తున్నారు, నేనే కాదు. టాక్సిక్ సినిమా ప్లానింగ్ సరిగ్గా లేదు అని చెప్పి విమర్శిస్తున్నారు. ఏం చేస్తారు వాళ్ళందరినీ అన్నట్టు. ఈ అమ్మాయి ఈ దురంధర్ 2 సినిమాలో ఈమె పాత్ర, యాలినా పాత్ర ఇండియాకు వచ్చేస్తుందా రాదా, అక్కడే పాకిస్తాన్లో ఉండిపోతుందా, లేదు ఈ పాత్రను చంపేస్తారా, లేదు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, లేదు పాకిస్తాన్లో ఈ అమ్మాయిని అరెస్ట్ చేస్తారా, ఏం జరుగుతుంది, మీరేమనుకుంటున్నారని చెప్పి నేను మొన్న అడిగాను. తక్కువ మంది ఆన్సర్ రాశారు. రాయండి ఇప్పటికైనా ఆన్సర్. ఈ అమ్మాయి పాత్రను దురంధర్ 2లో ఏం చేస్తారు? ఇంకో విషయం చెప్పి ముగిస్తాను. రాజ్ అర్జున్ ఈమె తండ్రి, అసలు ఆయనకు లైఫ్ ఎలా వచ్చిందో తెలుసా? రామ్ గోపాల్ వర్మ శిష్యులు వాళ్ళు ఇచ్చినటువంటి ఛాన్సెస్ వల్ల అవకాశం వచ్చింది. కంపెనీ అనే సినిమా వచ్చింది 2002లో. రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి అద్భుతమైన సినిమాల్లో అది కూడా ఒకటి. అందులో ఒక చిన్న పాత్ర రామ్ గోపాల్ వర్మ ఇచ్చాడు. అంటే ఎక్కువసేపు ఉండడు స్క్రీన్ మీద, పేరు కూడా ఏముండదు, కానీ ఆ గ్యాంగ్లో ఉంటాడు, చిన్న పాత్ర. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అనురాగ్ కశ్యప్ బ్లాక్ ఫ్రైడే సినిమాలో నాసిర్ పాత్రలో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళా రామ్ గోపాల్ వర్మ గాయబ్ సినిమా, మాయం అని వచ్చింది తెలుగులో, గాయబ్ సినిమాలో యాక్ట్ చేశాడు, అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత సేమ్ రామ్ గోపాల్ వర్మ డి అనే సినిమా, దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్కు సంబంధించిన డి అనే సినిమా, అందులో భూపేష్ అనే పాత్ర ఇచ్చాడు. వరుసగా అండి రామ్ గోపాల్ వర్మ శిష్యులు వాళ్ళు ఇచ్చినటువంటి రోల్స్తో స్ట్రాంగ్గా ఇండస్ట్రీలో ఈయన నిలబడగలిగాడు. ఆఫ్కోర్స్ ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటే ఆబ్వియస్గా ఏమవుతుంది, ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చూడండి అడుగుతుంటారు కదా, లేదు ఈయన కూతుర్ని చూడము, అట్లా ఈయన కూతురికి చిన్నప్పుడే ఛాన్సెస్ వచ్చాయన్నమాట. అది విషయం.